వీడికి 5 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చారంట. మంచి పని చేశారు వీడికి. బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడైన ఆటో డ్రైవర్ గొర్రెల సైదులకు 5 ఏళ్ళు జైలు శిక్ష, 50,000 జరిమానా వేశారు. 5 ఏళ్ళు వేయకూడదండి. 5 ఏళ్ళు అనేది ఏంటి? 5 ఏళ్ళు అనేది 5 ఏళ్ళు అసలు 5 ఏళ్ళు చిన్న విషయం. ఇప్పుడు ఇంకోటికి ఎలా ఉంటుందంటే ఇంకో డ్రైవర్కే 5 ఏళ్ళేగా, కానీ ఏమైద్ది? 5 ఏళ్ళు చక్కగా జైల్లో పెట్టి 3 పూట్ల భోజనం పెడతారు. ఒక 50,000 ఫైన్ అంట, 5 లక్షలు పరిహారం అంట. అంతే అంతే. చేసేయి, నువ్వు చెయ్యి. నువ్వు ఎంతమంది పిల్లలపైన చేస్తావో చేసుకో, ఏం కావాలంటే అది చేసుకో. 5 ఏళ్ళు జైలు శిక్ష, 5,000 ఫైను, 50,000 ఫైన్, 5 లక్షల పరిహారం. సింపుల్. 5 ఏళ్ళు కాదు, వాడికి 50 ఏళ్ళు జైలు శిక్ష చేయాలి. వాడి జీవితంలో జైలు కూడా దాటి బయట రాకూడదు వాడు. అట్లాంటి బలమైన శిక్షలు, బలమైన చట్టాలు వస్తేనే ఇలాంటివి మారతాయి. ఇప్పుడు ఇంకోటికి ఏముంటుందంటే ఏముందిరా 5 ఏళ్ళే కదరా, చెయ్యి, నువ్వు కూడా చెయ్యి, ఏం కాదు, 5 ఏళ్ళేగా, 5 ఏళ్ళు 5 లక్షలు ఫైన్ మహా అయితే ఏముంది, 5 ఏళ్ళు జైలు ఎంజాయ్ చేద్దాం అన్నట్టే ఉంటుంది. 50 ఏళ్ళు జైలు శిక్ష వేయండి వాడికి. లేకపోతే వాడు జీవితాంతం 14 ఏళ్ళు ఇంతే కాదు, జీవితాంతం వాడు సచ్చే వరకు బయట రాకూడదు. అట్లాంటి శిక్ష వేయండి వాడికి. అప్పుడు కానీ ఇలాంటి చెత్తనా కొడుకులు మారరు. వేరే వాడు మళ్ళీ ఇలాంటి ఆలోచన రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇంకోటి చూడండి, ఇంకో ఎతవీడు. బాలికల మూత్రశాలలో రహస్య కెమెరాలు పెట్టాడంటండి. పాఠశాల అటెండర్పై పోక్సో కేసు, సస్పెన్షన్ వేటు. ఏమైంది ఇప్పుడు సస్పెన్షన్ చేయటం వల్ల? వాడిపైన సస్పెన్షన్ చేయటం వల్ల ఏమన్నా ఉపయోగమా? ఏం కాదు దానివల్ల వాడికి. కానీ ఎంతమంది పిల్లల వీడియోలు వాడి దగ్గర ఉంటాయి చెత్తనా కొడుకు దగ్గర? వాటిని ఎంతమందికి షేర్ చేసి ఉంటాడు వాడు ఈ పాటికి? అవేమన్నా ఈ వెబ్సైట్లోకి వెళ్తే పరిస్థితి వాళ్ళ జీవితాలు ఏంటి? బరి తెగించి కొట్టుకుంటున్న ఇలాంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి, కఠిన చట్టాలు ఉండాలి, లేకపోతే మారరు వీళ్ళు. ఇటు చూడండి, వీడు ప్రభుత్వ అటెండర్ అంటే వీడికి ఎంత బలిస్తే అట్ట చేస్తాడు వీడు. బాలికల వాష్రూమ్లో సీసీ కెమెరా ఏర్పాటు చేశాడంట. దాంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఒక పాఠశాలలో వరంగల్కు చెందిన యాకూబ్ పాషా అటెండర్గా పనిచేస్తున్నాడు. బాలికల మూత్రశాలలో గోప్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 2 నెలలుగా వీడియోలు, ఫోటోలు తీస్తున్నాడు. వారం క్రితం కొందరు విద్యార్థినులు మూత్రశాలలో ఒక పరికరాన్ని గమనించి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ ఘటనపై శుక్రవారం డీసీపీఓ, డీడబ్ల్యూ, గంగాధరం ఎంఓయూ సభ్యులుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి విచారించారంట. తర్వాత వాడిపై పోక్సో కేసు పెట్టారంట. అంతే, ఇంకేం కాదు. వాడికి కూడా సింపుల్గా ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష, ఒక ఎంతో ఫైన్ వేస్తారు. ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళకి జీవితాంతం బయటికి రాకూడదు, జీవితాంతం జైల్లోనే ఉండాలి. 50 ఏళ్ళు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో వేస్తారండి శిక్షలు. 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 200 ఏళ్ళు శిక్షలు వేస్తారు తెలుసా ఫారిన్ కంట్రీస్లో. మన దగ్గర అట్లాంటి తీర్పులు రావాలి. 100 ఏళ్ళు వీడికి జైల్లో శిక్ష వేయాలి. అప్పుడు కానీ ఇలాంటి గలీజ్ నా కొడుకులు మారరు.